హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ క్రికెట్. ఇంగ్లాండ్ ఇండియాల మధ్య 5 టెస్టుల సిరీస్ హెడింగ్లీలో మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ పిచ్ పేసర్లకు బాగా అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నారు. మరి కీలకమైన మొదటి టెస్టులో టీమిండియా కొన్ని ఆసక్తికరమైన నిర్ణయాలు తీసుకుంది. యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ తుది జట్టులో ఉన్నారు. అయితే అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఆల్రౌండర్ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి కంటే శార్దుల్ ఠాకూర్కే ప్రాధాన్యత ఇచ్చారు. అసలు ఎందుకు ఈ నిర్ణయం, దాని వెనక కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నితీష్ కుమార్ రెడ్డి ఈ మధ్యకాలంలో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్లో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో కూడా మంచి ప్రదర్శన చేశాడు. అయితే ఇంగ్లాండ్ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ సీమ్ స్వింగ్ బౌలింగ్ కీలకం. హెడింగ్లీ పిచ్ కూడా పేసర్లకు బాగా సహకరిస్తుంది. శార్దుల్ ఠాకూర్కు ఇంగ్లాండ్ పరిస్థితుల్లో టెస్ట్ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. గతంలో ఇంగ్లాండ్ పర్యటనలో అతను బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ కీలక ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా బంతితో వికెట్లు తీయగల సామర్థ్యం శార్దుల్కి సొంతం. అతను సీమ్ మూమెంట్ను బాగా ఉపయోగించుకోగలడు. నితీష్ కుమార్ రెడ్డికి బౌలింగ్లో అంత అంతర్జాతీయ టెస్ట్ అనుభవం లేదు. ఇటీవల ఇంగ్లాండ్ లయన్స్తో జరిగిన అనఫిషియల్ టెస్టుల్లో కూడా అతను బౌలింగ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇటీవల జరిగిన ఇంటర్ స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లో శార్దుల్ ఠాకూర్ అద్భుతమైన ఫామ్ కనబరిచాడు. భారత టెస్ట్ బౌలర్లైన బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ, హర్షదీప్ వంటి వారిపై సెంచరీ చేశాడు. ఇది అతని ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచింది. బ్యాటింగ్లో లోతైన సహకారం అందించగలడు అనేది కూడా శార్దుల్కి కలిసొచ్చే అంశం. టీమిండియా ఈ సిరీస్లో ఎక్స్పీరియన్స్డ్ ఆటగాళ్లతో ప్రారంభించాలని భావించి ఉండవచ్చు. ఇంగ్లాండ్లో మొదటి టెస్టులోనే యోకెడ్పై ఒత్తిడి పెంచడం కంటే శార్దుల్ వంటి నిరూపితమైన ఆటగాడిని ఆడించడం సురక్షితమైన ఎంపికని మేనేజ్మెంట్ భావించి ఉండవచ్చు. జట్టుకి అవసరమైనప్పుడు వికెట్లు తీయడం లేదా బ్యాట్తో కీలక పరుగులు చేయడం శార్దుల్కి అలవాటు. మొత్తం మీద హెడింగ్లీ పిచ్ స్వభావం, శార్దుల్ ఠాకూర్ ఇంగ్లాండ్ పరిస్థితుల్లో టెస్ట్ అనుభవం, అతని ప్రస్తుత ఫామ్ మరియు బౌలింగ్లో ఎక్కువ ఓవర్లు వేయగల సామర్థ్యం వంటి కారణాల వల్ల నితీష్ కుమార్ రెడ్డి కంటే శార్దుల్ ఠాకూర్కి ప్రాధాన్యత లభించిందని చెప్పొచ్చు. ఈ నిర్ణయం ఎంతవరకు సరైనదో ఈ టెస్టుల్లో శార్దుల్ ప్రదర్శన బట్టి తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.